కేంద్ర బడ్జెట్ డేట్ దగ్గర పడుతోంది. ఇటు అన్ని వర్గాలది ఒక లెక్క అయితే విద్యార్థులు పేరెంట్స్ ది మరో లెక్క. పిల్లల చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? కోచింగ్ తప్పదా? స్కూల్లో టీచర్ ఉంటాడా? డిగ్రీ తర్వాత ఉద్యోగం వస్తుందా? వీటికి సమాధానాలు దొరికే డాక్యుమెంట్ గా యూనియన్ బడ్జెట్ ను విద్యార్థులు తల్లిదండ్రులు చూస్తున్నారు. వారికి బడ్జెట్ అంటే నినాదాలు కాదు, రోజు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం. ఈ మధ్య చదువులు కేవలం క్లాస్ రూమ్ తోనే ముగిసిపోవడం లేదు. స్ట్రెస్, ఆందోళన, మానసిక ఒత్తిడి విద్యార్థుల జీవితంలో మరో సిలబస్ లాగా మారిపోయింది. కౌన్సిలింగ్, మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇప్పుడు లగ్జరీ కాదు, అది మౌలిక సదుపాయంగా మారింది. యూనియన్ బడ్జెట్ 2026 ఇక్కడే పరీక్ష ఎదుర్కొంటోంది. ఇంతకీ ఈసారి బడ్జెట్ లో విద్యార్థులకు కేంద్రం ఏం చేయనుంది? రానున్న కాలంలో క్లాస్ రూమ్ లో మార్పు కనిపిస్తుందా? ఈ బడ్జెట్ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచనలు చాలా ప్రాక్టికల్ గా ఉన్నాయి. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో స్కీమ్లకు లోటు లేదు, కానీ పేరెంట్స్ అనుభవం స్కీమ్లతో కాదు. పిల్లాడు చదవగలుగుతున్నాడా? మ్యాథ్స్ అర్థమవుతుందా? ఇంటికి వచ్చి ట్యూషన్ అడగాల్సిన పరిస్థితి ఉందా అన్నదే పేరెంట్స్ డౌట్. అందుకే కొత్త ప్రోగ్రామ్స్ కాకుండా క్లాస్ లో జరిగే చదువుకే బడ్జెట్ నిధులు వెళ్లాలి అన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ టార్గెట్లను పేపర్కే పరిమితం చేయకుండా టీచర్ కు కావాల్సిన సపోర్ట్, క్లాస్ రూమ్ లో బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ ఉండాలి అన్నది ప్రధాన ఆశ. వాస్తవానికి విద్యార్థికి ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా, ఏ స్కీమ్ అయినా క్లాస్ లో టీచర్ లేకపోతే వృధానే. ఇప్పటికీ చాలా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ కొరత ఉంది. ఒక్క టీచర్ తో మొత్తం స్కూల్ నడుస్తున్న ఉదాహరణలు ఉన్నాయి. బడ్జెట్ 2026లో టీచర్ రిక్రూట్మెంట్, రెగ్యులర్ ట్రైనింగ్ కు పెద్దగా కేటాయింపులు ఉంటాయా లేదా అన్నదే పేరెంట్స్ చూస్తున్నారు. టీచర్ ఉన్నాడంటే కోచింగ్ అవసరం తగ్గుతుంది, అదే పేరెంట్స్ ఖర్చును తగ్గిస్తుంది. ఇటు డిజిటల్ లెర్నింగ్ పైన ఫోకస్ ఉంది. బ్రాడ్ బ్యాండ్, ఆన్లైన్ క్లాసులు అని ఎన్నో మాటలు వినిపిస్తున్నాయి. కానీ విద్యార్థుల ప్రశ్న చాలా సింపుల్: డివైస్ ఉందా? నెట్ పనిచేస్తుందా? టీచర్ కది ఉపయోగించడం వచ్చా? ఈ మూడు కలిసినప్పుడే డిజిటల్ ఎడ్యుకేషన్ పనిచేస్తుంది. లేదంటే అది అసమానతను పెంచే మరో సాధనం మాత్రమే. ఈసారి బడ్జెట్ లో డిజిటల్ అంటే కేవలం కనెక్షన్ కే కాకుండా డివైస్లు, ట్రైనింగ్, మెయింటెనెన్స్ కి నిధులు వస్తాయా అన్నది కీలకం. ఇక కాలేజ్ విద్య, స్కిల్స్, ఉద్యోగాలు అనే చోట అసలైన ఒత్తిడి మొదలవుతుంది. డిగ్రీ చేతిలో ఉన్న ఉద్యోగం దొరకడం లేదు అన్న అనుభవం చాలా మందికి ఉంది. అందుకే స్కిల్స్ ను అదనపు సర్టిఫికేట్లుగా కాకుండా డిగ్రీలో భాగంగా తీసుకురావాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. ఇంటర్న్షిప్లు నిజంగా జాబ్ కి యూజ్ అవుతున్నాయా లేదా సర్టిఫికేట్ కే పరిమితం అవుతాయా అన్నది ఈ బడ్జెట్ తో తేలాల్సిన ప్రశ్న. ఇక పేరెంట్స్ కు మరో పెద్ద భారం ఫీజులు, స్కాలర్షిప్లు, ఎడ్యుకేషన్ లోన్లు. స్కాలర్షిప్ ఉందన్న ప్రకటనల కంటే అవి టైంకి వస్తాయా అన్నదే అసలు విషయం. లోన్ తీసుకుని చదివిన పిల్లాడు ఉద్యోగం రాకముందే ఈఎంఐ భయం మొదలవుతోంది అన్న ఆందోళన చాలా కుటుంబాల్లో ఉంది. అందుకే లోన్ మోరటోరియం, వడ్డీ సబ్సిడీ లాంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని పేరెంట్స్ ఆశిస్తున్నారు. ఇది ఇక ఒక ఎత్తైతే, ఇప్పుడు మానసిక ఆరోగ్యం కూడా చదువులో భాగమైపోయింది. పోటీ, ఒత్తిడి, అనిశ్చితి వల్ల విద్యార్థులు తీవ్ర స్ట్రెస్ కి గురవుతున్నారు. కౌన్సిలింగ్ హెల్ప్ లైన్లు మాత్రమే కాదు, స్కూల్, కాలేజీల్లోనే ట్రైన్డ్ కౌన్సిలర్లు ఉండాలి అన్న డిమాండ్ పెరుగుతోంది. ఇది సాఫ్ట్ అంశం కాదు, చదువు కొనసాగాలంటే అవసరమైన మౌలిక సదుపాయం. మరి చూడాలి, రానున్న బడ్జెట్ విద్యారంగంలో మరో స్కీమ్ లిస్టుగా మిగిలిపోతుందా లేదా క్లాస్ రూమ్ లో కనిపించే మార్పుకు దారితీస్తుందా అన్నది వెయిట్ అండ్ సీ.